హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనం వచ్చేసాము చంపాపేటలో ఉన్న ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి సంబంధించి నార్మల్ గా అసలు జాయింట్ పెయిన్ కి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అసలు నీ ప్లేస్మెంట్ చేయించుకోవచ్చా అసలు ఈ సర్జరీకి సంబంధించి, అండ్ మీరు ఇంకా రోబోటిక్స్ అంటున్నారు. సో మరి దీని గురించి తెలుసుకోవడానికి మేము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. ఇప్పుడు నార్మల్ సర్జరీకి అసలు రోబోటిక్స్ కి డిఫరెన్స్ ఏంటండి? నార్మల్ గా నీ జాయింట్ పెయిన్ రావడానికి కారణం మెయిన్ గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు మీ మోడల్ చూసినట్లయితే ఇది నార్మల్ కార్టిలేజ్. సో ఎవ్రీ 45 years వరకు ఇలా ఉంటుంది. 45 years దాటిన తర్వాత స్లోగా కార్టిలేజ్ వేర్ అవుట్ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ 55 yearsకి మోడరేట్ ఆర్థరైటిస్ అంటే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. 65 years వచ్చేసరికి కంప్లీట్గా కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిపోయి ఈ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. ఆస్టియోఫైట్స్ అంటే ఏంటంటే లూజ్ బాడీస్ లాగా ఫామ్ అయి పెయిన్ జనరేట్ చేస్తుంది. సో ఎర్లీ స్టేజ్లో అంటే అరౌండ్ 45 to 55 years మధ్యలో ఇది మెడిసిన్స్, వెయిట్ లాస్, సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అండ్ ప్రికాషన్స్, కింద కూర్చోకపోవడం, మెట్లేకపోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడితే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ 55 years నుంచి 65 years వరకు వచ్చేసరికి ఇది మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. దీన్ని మనం కంపల్సరీగా అవసరమైతే పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ చేయాలి. అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ 65 ఆర్ మోర్ దాన్ దట్ ఉంటే దీనికి నీ రీప్లేస్మెంట్ చేయాలి. సో మేము చేసే సర్జరీ ఏంటంటే యూజువల్గా చాలా మంది పేషెంట్స్ ఇండియాలో వచ్చేది 65 years తర్వాత ఈ కంప్లీట్ అరుగుదల వచ్చి కాళ్ళంతా బెండ్ అయిపోయి మా దగ్గరకు వస్తారు. వీళ్ళకి రోబోటిక్ సర్జరీ చేస్తాను. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే ఇది టెక్నాలజీ బేస్డ్. ఈ టెక్నాలజీ బేస్డ్ ఎగ్జాక్ట్గా ఈ బ్లూ కలర్లో ఉన్న కార్టిలేజ్ కట్ చేసి అండ్ ఇటు సైడ్ ఇట్లా ఇలా ఒక సైడ్ స్టీల్ మధ్యలో ప్లాస్టిక్ వేస్తాం. సో రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క యాక్యురసీ 99.99% ఉంటుంది. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే వాళ్ళ ఫాదర్కి, మదర్కి కానీ ఎవరైనా సన్ కానీ డాటర్ కానీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే బెస్ట్ గిఫ్ట్ ఏదంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చెప్తాను. బికాజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడిషనల్లీ ఇంక్రీజ్ బై 35 years అన్నట్టు. సో దీని కాస్ట్ కానీ ప్లస్ దాని యొక్క బెనిఫిట్స్ పోల్చుకుంటే వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ గివ్ టు పేరెంట్స్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ, దట్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రిసిషన్ కానీ యాక్యురసీ కానీ అండ్ రికవరీ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో బోన్ కట్ నీకు 0.1 mm అంటే వెంట్రుక మందంలో 1/10 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా లూజ్ కాదు, టైట్ కాదు, యాక్యురేట్గా కూర్చుంటుంది. మీరు మా వీడియోలో చూసినట్టయితే పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత 10 days తర్వాత ఆల్మోస్ట్ దేర్ బి వాకింగ్ లైక్ 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తుంటారు. సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ అది. సో రెండో కారణము ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే యంగర్ ఏజ్లో వస్తుంది. అంటే 25 years నుంచి 45 years మధ్యలో ఫీమేల్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, జెనెటిక్ రీజన్ అంటే లోపల యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి లోపల ఉన్న కార్టిలేజ్ను డ్యామేజ్ చేస్తుంటుంది. సో దీనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇవన్నిటి కూడా కారణం ఒకటే, నీ పెయిన్ వచ్చిందంటే ఈ 2 కారణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దాని స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు పిక్చర్స్ వైజ్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేకంటే చిన్న ఏజ్ లోనే చాలా మందికి వస్తుంది అనమాట. సో అంటే వాళ్ళకి ఏమన్నా వేరే డిసీజెస్ వల్ల అట్లా మోకాళ్ళ నొప్పులు కానీ అక్కడ గుజ్జు అరిగిపోవడం అని అంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ అసలు ఎందుకు వస్తాయి అంటారండి? సో యంగ్ ఏజ్ లో వస్తుంది అంటే 25 years 35 years అంటే మీరు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. జెనెటిక్ అది. చాలా మందికి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ 4 fathers కానీ 4 mothers కానీ ఎవరికన్నా ఉంటే ఫస్ట్ కీళ్ళవాతం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి RA ఫ్యాక్టర్ టెస్ట్, యాంటీ-CCP యాంటీబాడీ టెస్ట్ అని చేసే బ్లడ్ టెస్ట్. దాంట్లో తెలిసిపోతుంది మనకు. దాని ఫ్యాక్టర్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఆర్ సీరోనెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా ఇంకొక రకమైన నీ పెయిన్ వస్తుంటుంది, ఎస్పెషల్లీ కింద పడిపోయి నీ జాయింట్ ఫ్రాక్చర్ అయిపోయి సరిగ్గా సర్జరీ చేసుకోకపోయినా లేదా కొంత వంకరున్న నీ జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతుంది. అది ట్రామాటిక్ నీ ఆర్థరైటిస్ అంటాం. సో బట్ కామన్గా ఇండియాలో చూసేది మనం ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్. సో యూజువల్గా ఇంతకుముందు మనం 65 years 75 years పేషెంట్స్ అందరూ బెడ్ రిడన్ అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత 85 years వచ్చి మా దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకుంటారు, హ్యాపీగా నడుస్తున్నారు. వాళ్ళకు మేము 100 years వరకు లైఫ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంగేజ్ లో వచ్చే వాళ్ళకు కూడా సర్జరీ దాకా వెళ్లే అవసరం ఉంటదంటారా? చాలా మంది అడుగుతుంటారు ఎంగేజ్ లో సర్జరీ చేయించుకోవచ్చా అని. బట్ సర్జరీ చేయించుకోవడానికి మెయిన్ కారణం ఒకటి, ఫస్ట్ వాళ్ళు డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకోకపోవడం. అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది, ఎక్స్రేలో కూడా చేంజెస్ ఉన్నాయి. సో ఈ 4 రకాల ఏది 2 కానీ 3 కానీ పేషెంట్ డిమాండింగ్ సర్జరీస్ అంటాం. అంటే ఏది ఎఫెక్ట్ అయినా
వచ్చి సార్ నాకు ఇబ్బంది అవుతుంది, సో వై పీపుల్ షుడ్ సఫర్ వెన్ దెర్ ఇస్ అన్ ఆప్షన్. సో అలాగే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది ఓన్లీ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ. చాలా మంది మార్కెట్లో డాక్టర్ దగ్గరికి వేస్తే మోకాలు మార్పిడి చేస్తారు, డాక్టర్లు చేయరు మోకాలు మార్పిడి, పేషెంట్ అడుక్కుంటే చేసేది. అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ. వాళ్ళకి ఇబ్బంది అయితేనే హాస్పిటల్కి వస్తారు. అట్ ద సేమ్ టైం యూ టేక్ 2-3 ఒపీనియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సర్జన్స్. ఒకసారి నీకు నచ్చిన దగ్గర నచ్చిన టెక్నాలజీ నచ్చిన హాస్పిటల్లో చేయించుకోవాలి. అట్లా అని చెప్పి చాలా మంది ఈరోజు బోగస్ యాడ్స్ చూస్తుంటారు పేపర్లో. పిఆర్పి ఈజ్ వన్ స్టాప్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ నీ ఆర్థరైటిస్. అది కంప్లీట్లీ స్కామ్. అది ఓన్లీ 1-10% ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే పిఆర్పి ఉపయోగపడుతుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్లో 200% ఇట్ ఈస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ 30 to 35 years గ్యారంటీ. మీరు చాలా మంది పేపర్లో యాడ్ చూస్తున్నట్టయితే 3 lakhs నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్స్ తోటి క్యూర్ చేయొచ్చు అంటారు. అదంతా స్కామ్. ఇదంతా ఫర్ ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి హ్యాపీగా సార్ నాకు మోకాలు ఆపరేషన్ చేయండి అని రారు. దే ఆర్ నోన్ యాజ్ గలిబుల్ పేషెంట్స్. అంటే అటు సర్జరీ చేయించుకుందాం అంటే భయం, అట్లా అని చెప్పి మోకాల నొప్పితోటి కంటిన్యూ చేయలేరు. అండ్ వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, ఫెయిల్ అయితే ఎట్లా నడవాలి అని. ఫెయిల్యూర్ రేట్ ఈజ్ 0.1%. అంటే 1000లో ఒకరికి ఫెయిల్ అవుతుంది. అట్లా అని చెప్పి మనం సర్జరీ చేయకుండా ఉండలేము. 99.99 సక్సెస్ రేట్ ఏ ప్రోడక్ట్కు ఇస్తున్నారు? నీ రీప్లేస్మెంట్ మేము ఇస్తున్నాం. 0.1% రిస్క్ ఉంది. అది కూడా అవాయిడ్ చేయడానికి మేము సర్జరీ ముందు కంపల్సరీ పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందా, లివర్ బాగుందా, కిడ్నీ బాగుందా, హార్ట్ బాగుందా, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా, అవన్నీ చెక్ చేసుకుంటాం. బై టచ్ వుడ్ మాకు ఇప్పటివరకు more than 10,000 సర్జరీస్ చేసాం. మా హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ ఇన్ఫెక్షన్ రేట్స్ లేవు. ఒకవేళ వచ్చినా వీ కెన్ ట్యాకిల్. అందుకనే నేను యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లో రోబోటిక్స్ ప్లస్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఫ్రాక్చర్స్ మీద ట్రైన్ అయ్యి వచ్చాను. అండ్ సర్జరీ ఈస్ ద వన్ హూ డీల్స్ విత్ కాంప్లికేషన్స్ ఆల్సో. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఊహించుకునేది ఒకసారి సర్జరీ అయితే లైఫ్ టైం ఉండాలనుకుంటారు. 0.1% రిస్క్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేసే అంత స్కిల్ కూడా హాస్పిటల్కి డాక్టర్స్కి ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. వీఆర్ ద top 3 హాస్పిటల్స్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఇన్ హైదరాబాద్ అండ్ top 10 హాస్పిటల్ ఇన్ సౌత్ ఇండియా. నీ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా పేషెంట్స్ లో ఉండే అపోహలు ఏంటండి? అసలు వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉంటారు? యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా మంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకరిని చూసింటారు ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చూస్తే ఇట్స్ లైక్ నరకయాతన లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నడవడానికి కష్టం అవుతుంది, వాళ్ళు బెడ్ రిడన్ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం రివిజన్ సర్జరీ చేద్దామంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్జరీ 2 lakhs అయితే రివిజన్ సర్జరీ విల్ కాస్ట్ అరౌండ్ 6 lakhs. అంటే 2 surgeries చేయాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన పార్ట్ తీసేయాలి, మళ్ళీ 1.5 month తర్వాత మళ్ళీ రీఇంప్లాంట్ చేయాలి. అండ్ అలా చేసే హాస్పిటల్ కొన్ని ఉంటాయి హైదరాబాద్లో. మాక్సిమం 5 to 10 హాస్పిటల్స్ ఉంటాయి. దానికంటే ముందే నేనేం చెప్తానంటే ఫస్ట్ ప్రైమరీ సర్జరీ చేసుకునేటప్పుడు మంచి డాక్టర్ని, మంచి టెక్నాలజీని, మంచి ఇంప్లాంట్ని, మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూజువల్గా ఇవన్నీ కూడా అపోహలు ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక సర్జరీ చేయించుకుంటున్నప్పుడు మీ బాడీ చెకప్ మొత్తం కంప్లీట్ చేసుకొని డాక్టర్ గారు ఓకే అన్న తర్వాతనే. ఫర్ ఎగ్జాంపుల్ మేము రిట్రోస్పెక్టివ్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ని చెక్ చేస్తే వాళ్ళు కొన్నిసార్లు CUE అంటారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చెక్ చేస్తే వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంటే జాయింట్కి డైరెక్ట్ వెళ్ళి ఇన్ఫెక్షన్ అటాచ్ అవుతుంది. సో యూజువల్గా ఫీవర్ వస్తే ఇమీడియట్గా మీ ట్రీట్మెంట్ డాక్టర్ కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా తగ్గిపోతుంది 5 daysలో. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా మనకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. సో కంపల్సరీగా మీరు ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఫాలో అప్ డాక్టర్. అంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. చాలా మంది మార్కెట్లో బ్రాండెడ్ థింగ్స్కి ఎందుకు పోతారంటే సర్వీస్ బాగుంటుందని వెళ్తారు. సో ఎట్ ద సేమ్ టైం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ మేము మాకు ఒకసారి పేషెంట్కి సర్జరీ చేసినామంటే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాం. వీ క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్, వీ హ్యావ్ పేషెంట్ యాప్. దెన్ సింప్లీ దే కెన్ బుక్ అన్ అపాయింట్మెంట్ ఇన్ ద యాప్. డాక్టర్ విల్ కమ్ టు యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఆ పోస్ట్ సేల్స్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ సర్జరీ సర్వీస్ అని చాలా ఇంపార్టెంట్. 50% సర్జరీ రోల్ ఉంటే 50% పోస్ట్ సర్జరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా మందికి అపోహలు ఉంటాయి, కింద కూర్చోవచ్చా, మెట్లు ఎక్కొచ్చా, ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చా అని. సో డిపెండింగ్ అపాన్, నా దగ్గరికి ఈ మధ్యలో 85 years old gentleman from Gujarat. He used to meditate 18 hours a day, సిట్టింగ్ క్రాస్ లెగ్. సబర్మతి రివర్ దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ 18 hours a day మెడిటేషన్ చేస్తారు, కింద కూర్చొని వజ్రాసనంలో చేస్తారు. ఆయన వచ్చాడు, ఎవరో చెప్పారంట. సో హీ కేమ్, సార్ నాకు ఇట్లా గత 30 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు రోజు 5 kilometers నది దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి, కష్టం అవుతుంది, 1 kilometer తర్వాత అంటే వచ్చి చేయించుకున్నాడు. వాళ్ళ కొడుకు గుజరాత్ నుంచి రీసెర్చ్ చేసుకుని వచ్చాడు, మీకు ఆ వీడియోలు చూపిస్తాం మేము. సో పేషెంట్ ఈజ్ 85 years తర్వాత సర్జరీ చేసుకుంటే మళ్ళీ 50 years అప్పుడు ఎట్లా నడుస్తున్నాడు అట్లా నడుస్తున్నాడు. సో ఇది చాలా ట్రస్ట్తో కూడుకున్న సర్జరీ. అండ్ వన్స్ సర్జరీ అయిందంటే 30 years గ్యారంటీ ఉంటుంది. బట్ మేక్ షూర్ దట్ ఎన్ని ఫీవర్ వచ్చినా, యూరిన్లో మంట ఉన్నా ఇమీడియట్గా మమ్మల్ని కలవాలి. మేము కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఆ ట్యాబ్లెట్స్ ఇస్తే సెట్ అవుతుంది.
ఇప్పుడు చాలా మంది మోకాలు నొప్పులతో వస్తారు కదా, సో అసలు సర్జరీకి ఎలాంటి వాళ్ళు అర్హత ఉంటదండి, ఎలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తారు? సర్జరీ యూజువల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఏజ్ 55 నుంచి 65 మధ్యలో ఉండి రోజు చేసుకునే పనులు, అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టంగా ఉంది, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది, అంటే ఒక 100 మీటర్స్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు, అంటే డైలీ నీడ్స్ ఉంటాయి కదా మనకు, కూరగాయలు కానీ లేకపోతే డైలీ లివింగ్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటాయి, అవి కానీ రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, అంటే 12 తర్వాత వాళ్ళకి నిద్ర రాదు నొప్పితోటి. ఈ కార్టిలేజ్ అనేది పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది, బోన్ రబ్ అయ్యి. ప్లస్ ఎక్స్రే పరంగా కూడా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉంటే then we tell patient that these are the problems you are facing, then you decide whether surgery కావాలా లేదా. లేదు నేను వెయిట్ తగ్గుతాను, సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ చేస్తానంటే లాగు, ఎన్ని రోజులు లాగుతావు అనేది నువ్వు డిపెండ్ చేసుకో. బట్ ఫైనల్గా అల్టిమేట్గా పేషెంట్ షుడ్ ఆస్క్ మీ, సార్ ఐ వాంట్ ఏ సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు నేను కాఫీ ఇవ్వచ్చు, టీ ఇవ్వచ్చు, పంచభక్ష పరిమాణాలు పెట్టవచ్చు, బిర్యానీస్ పెట్టవచ్చు, బట్ యూ ఫీల్ హ్యాపీ వాట్ యూ నీడ్ ఇట్. అంటే నేను కాఫీ ఇస్తే కొన్నిసార్లు హ్యాపీగా ఉంటావు, లంచ్ టైంలో లంచ్కి సంబంధించినది ఇవ్వాలి, ఈవినింగ్ టైంలో ఈవినింగ్ సంబంధించింది ఇవ్వాలి, డిన్నర్ టైంలో డిన్నర్ సంబంధించింది ఇవ్వాలి. లేదా పేషెంట్ కూడా అంతే, స్టేజ్ 1లో వస్తే స్టేజ్ 1 కావాల్సింది ఇవ్వాలి, స్టేజ్ 3లో వస్తే స్టేజ్ 3 కావాలి, స్టేజ్ 4 కావాల్సి స్టేజ్ 4 కావాలి. అది కూడా పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి. మరి పేషెంట్కి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇట్స్ ఆల్ ఫ్యామిలీ ఫిజిషియన్ రిలేషన్షిప్ అంటారు. అంటే ప్రతి పేషెంట్కి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండాలి, అంటే వెల్ విషర్ అంటారు. మీకు ఒకవేళ లేకపోతే 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎవరినో ఒకరు ట్రస్ట్ చేయాల్సిందే. ఎట్ ద ఎండ్ ఇట్స్ ఆల్ రిలేషన్షిప్ డిపెండ్స్ అపాన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ నీకు ఎక్కడ వస్తే అక్కడ చేయించుకో. రావట్లేదు వెయిట్ చేయి, 6 months వెయిట్ చేస్తావా, 1 year వెయిట్ చేస్తావా, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సర్జరీ కాదు. యూ కెన్ టేక్ ఒపీనియన్ అండ్ గెట్ ఇట్ ద సర్జరీ డన్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టేజ్ 4. నార్మల్ సర్జరీ చేసుకున్నప్పుడు అండ్ ఈ రోబోటిక్స్ కి ఆ టైం ఏమన్నా తొందరగా అవుతుందా, రికవరీ కానివ్వండి, ఎట్లా ఉంటుంది అంటారు అసలు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మెయిన్ 3 reasons. ఒకటి యాక్యురసీ, అంటే నీ బోన్ కటింగ్ అనేది 0.1 mm, అంటే ఎంట్రిక మందంలో 1/10. 2 స్పీడ్, ఫాస్ట్ ట్రాక్, అంటే పేషెంట్కి ఒక 30 daysలో రావాల్సిన రికవరీ ఓన్లీ 15 daysలో వస్తుంది. అండ్ 3వది ప్రిసిషన్ అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నావిగేషన్, మీరు మా జ్యోతి గారు మా దగ్గరికి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాము, వి డి నాట్ టెల్ ఎనీథింగ్, యూ జస్ట్ యూజ్డ్ ఏ నావిగేషన్, కేమ్ హియర్. రోబోటిక్స్ ఏంటంటే నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఈవెన్ నావిగేషన్, యూ విల్ గెట్ ఏ రోబోటిక్స్ కార్, యూ జస్ట్ డ్రాప్ దేర్, యూ సిట్ దేర్ ఆటోమేటికలీ, నో నీడ్ టు టెల్ ఎనీథింగ్, దిస్ విల్ డ్రాప్ టు ద హాస్పిటల్. సో అంటే ప్రాబ్లం కూడా ఫుల్లీ ఆటోమేటిక్. మేము సిటీ స్కాన్ చేస్తాము, 2 minutesలో 3D మోడల్ జనరేట్ అవుతుంది. దెన్ వన్స్ ద మోడల్ జనరేట్ అయిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్గా సిస్టమ్కి అప్లోడ్ చేస్తాము. సిస్టమ్ విల్ డూ ద క్యాలిక్యులేషన్స్, మ్యాథ్స్. నాకు ఓవరాల్గా ఈ తెల్లది 9 mm గ్యాప్ ఉండాలి, ఈ 9 mm గ్యాప్ వచ్చేటట్టు నేను మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసి సిస్టమ్కి అప్లోడ్ చేస్తాను. దెన్ 9 minutesలో సర్జరీ ఫినిష్ అవుతుంది. యూజువల్గా అయితే మనం సర్జరీ చేసేటప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ ఇట్స్ ఆల్ నేను కరెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ రోబోటిక్స్లో అట్లా ఉండదు, యూ హ్యావ్ టు బి ప్రిసిషన్, యాక్యురసీ, ఫాస్ట్ ట్రాక్, అండ్ 99.99% రిజల్ట్ ఇస్తున్నాం మేము. అండ్ రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంటారు, వాళ్ళు చెప్తుంటారు చాలా. మా వీడియోలు చూడండి మీరు యూట్యూబ్లో. సో పేషెంట్స్ ఆర్ 100% హ్యాపీ అబౌట్ అవర్ సర్జరీ. సో చాలా మంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారనమాట మీ దగ్గర. ఎస్. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? లైక్ అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అసలు కామన్ గా ఎలాంటి డౌట్స్ తో వస్తారు? సో మీకు ది బెస్ట్ హ్యాపీ అనిపించింది ఏంటంటే, మీకు కూడా ఉంటది కదా. సో వీ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్ 7 years బ్యాక్. సో అంతకంటే ముందు నేను యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లో చేశాను. దెన్ ఐ వర్క్డ్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ అపోలో హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్స్ అంటారు గురువారెడ్డి సార్, అండ్ గంగా హాస్పిటల్ కోయంబత్తూర్, వన్ ఆఫ్ ద ప్రీమియర్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, వేర్ ఎవ్రీడే దే డూ అరౌండ్ 150 surgeries. ఇవన్నీ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో వర్క్ చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ హాస్పిటల్. ఓనర్స్ అంటే బాధ్యత. చాలా మంది అడుగుతుంటారు ఓనర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓనర్స్ అంటే యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ అస్, అంటే మీ యొక్క బాధ్యత మాది, మీ బర్డెన్ మాది, మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది అన్నట్టు. చాలా మంది ఇప్పుడు ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాం, ఓనర్స్ న్యూరో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాం. అంటే చాలా మంది మీరు అన్నట్టుగా డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దానికోసం మేము ఏం చేసామంటే, మీరు మా దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది, మీ యొక్క ఇల్నెస్ను హెల్త్ వెల్నెస్గా చేసే బాధ్యత మాది. సో అందుకనే ఈ ఏరియాలో మేము అడ్వాన్స్డ్ జపనీస్ క్యాత్ ల్యాబ్ కానీ, అడ్వాన్స్డ్ సౌత్ కొరియన్ రోబోటిక్స్ కానీ, అడ్వాన్స్డ్ జర్మన్ సిటీ స్కాన్ కానీ అండ్ ఎంఆర్ఐ కానీ ఈ ఏరియాలో ఈస్ట్ హైదరాబాద్లో
మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మాది నెంబర్ 1 హాస్పిటల్. అండ్ అఫోర్డబిలిటీ కూడా వెన్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ పోస్తే మాది 50% తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అంటారు. పేషెంట్ సెంట్రిక్ అంటే జ్యోతికి ఏం కావాలనేది మాకు తెలుస్తుంది. దెన్ వీ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ అదంతా కూడా ట్రస్ట్తో నడుస్తుంటుంది. అండ్ వీ మేక్ షూర్ దట్ వీ విల్ డెలివర్ యువర్ సక్సెస్ రేట్ బై 99.99%. చాలా మంది భయపడుకుంటూ వస్తారు. ఛాంబర్లకు వచ్చేటప్పుడే సర్జరీ చెప్తారా లేకపోతే మందులు రాస్తారా. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్తో వచ్చిన వాళ్ళు 99.99 వీ మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ. సో ఒకటి సర్జరీతో భయం అయితే చాలా మంది ఆ ఫీజ్ కానీ ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు గురించి కానీ చాలా వరీ అవుతూ ఉంటారు. లైక్ అలాంటి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ కానీ ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అండి? సో వీ హ్యావ్ ఇట్స్ 100-bedded హాస్పిటల్. వీ హ్యావ్ 3 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. 1 ఈజ్ చంపాపేట్ ఫస్ట్ హాస్పిటల్, 2 సెకండ్ తుక్కుగూడ, 3 ఉప్పల్ ఉంది. సో వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇన్ అవర్ హాస్పిటల్స్. అండ్ కంప్లీట్గా పేషెంట్కి ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు వీ మేక్ షూర్ దట్ అవర్ పేషెంట్ హ్యాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇన్సూరెన్స్లో పేషెంట్లు కొందరు పేషెంట్కి రోబోటిక్ కవర్ అవుతుంది, కొందరికి కవర్ కాదు. బట్ వాళ్ళు ముందే మాకు చెప్తే మాకు తెలుస్తుంది సార్ రోబోటిక్ కవరేజ్ ఉందా లేదు. ఎందుకంటే కొందరికి 1 lakh rupees పాలసీ ఉంటుంది, ఒక 5 lakhs ఉంటుంది, ఒక 10 lakhs ఉంటుంది, ఒక 50 lakhs ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ వెదర్ దే ప్రాసెస్ ఇట్ ఆర్ నాట్. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ IRDA, General Council of India, to consider, just because you have insurance, it does not mean that you don't get a robotic technology. Because జీవితంలో సర్జరీ ఒకటేసారి చేస్తాం. అండ్ దాని కాస్ట్ కూడా ఎక్కువ లేదు, అరౌండ్ 1,50,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్సూరెన్సెస్, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, IRDAను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ఇన్సూరెన్స్ ఉంది అంటే టెక్నాలజీ కూడా కవర్ చేయాలి బై డిఫాల్ట్ అని. సో దే ఆర్ కన్సిడరింగ్ అవర్ రిక్వెస్ట్. ఫ్యూచర్లో 100% ప్రతి ఒక్క టెక్నాలజీ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు చూస్తున్నాం. సో ఫైనల్ గా ఆడియన్స్ కి అంటే రోబోటిక్స్ సర్జరీకి సంబంధించి, నీ రీప్లేస్మెంట్ కి ఉన్న అపోహలకి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ 1 word. సో ఓనర్స్ అంటే రోబోటిక్స్, రోబోటిక్స్ అంటే ఓనర్స్, బాలరాజ్ నాయుడు అంటే రోబోటిక్స్, రోబోటిక్స్ అంటే బాలరాజ్ నాయుడు. సో వీఆర్ ద పయనీర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రోబోటిక్స్. అండ్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ, ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ స్పీడ్ రికవరీ. అండ్ మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది. చాలా మంది భయపడతా ఉంటారు సర్జరీ చేసుకున్న తర్వాత ఫెయిల్ అయితే ఏంటి అనేది. ఫెయిల్ అనేది ఓన్లీ 0.1%. 100% గ్యారంటీ ఇవ్వద్దు. వీఆర్ నోన్ యాజ్ హీలర్స్, ఫెసిలిటేటర్స్, వీఆర్ నాట్ గాడ్స్. సో ఆ 0.1% కూడా మీకు భగవంతుని మీద నమ్మకంతో ఉండాలి. మిగతా 99.99% మా చేతిలో ఉంటుంది. వీ విల్ ట్రై టు హెల్ప్ ద పేషెంట్. బికాజ్ ఒకసారి పేషెంట్కి ఒక సర్జరీ సక్సెస్ అయిందంటే 1000 మంది చూస్తారు. అండ్ పేషెంట్కి ఎంత భయం ఉందంటే సర్జన్ కూడా అంతే భయం ఉంటుంది. సో వీ మేక్ షూర్ దట్ అవర్ పేషెంట్ హ్యాస్ 100% హ్యాపీనెస్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. ఏ మాత్రం భయాలు అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. మీకు భయం ఉందంటే డిలే చేయండి సర్జరీ. ఒక సర్జన్ కాకపోతే 2 సర్జన్ కలవండి, 3rd సర్జన్ కలవండి. బట్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయించుకోవాలి. బట్ కన్సిడర్ దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్, సర్జన్ ఫ్యాక్టర్, టెక్నాలజీ ఫ్యాక్టర్, హాస్పిటల్ ఫ్యాక్టర్, ఇన్సూరెన్స్ ఫ్యాక్టర్, మనీ ఫ్యాక్టర్, చాలా ఉంటాయి సర్జరీలో. అండ్ మేము రీసెంట్గా సర్వే చేస్తే మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈస్ దేర్ సన్స్ అండ్ డాటర్స్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. నా దగ్గరకు వచ్చి సార్ మా మదర్కి ఫాదర్కి సర్జరీ చేయడం నేను చేయను అని చెప్తాను. ఎందుకు చేయనంటే మీ మదర్ అడిగితే, మీ ఫాదర్ అడిగితే మాత్రమే సర్జరీ చేస్తాను. యూ కెన్ బ్రింగ్ దెమ్ టు హాస్పిటల్ బట్ యూ కాంట్ ఫోర్స్ దెమ్. బికాస్ వన్స్ సర్జరీ సక్సెస్ కావాలి అంటే పేషెంట్ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ రిలీఫ్. ఇప్పుడు మా మదర్కి సర్జరీ చేయాలి, నేను రెడీగా ఉన్నా చేయడానికి, బట్ షీఈ్ నాట్ మెంటలీ రెడీ. దెన్ మే అన్నది సర్జరీ, నౌ వి పోస్ట్ పోన్ టు జూన్ బికాస్ షీఈ్ నాట్ రెడీ. ఒకసారి పర్సన్కి ఆకలిగా ఉందనుకోండి, అప్పుడు నీకు ఏమి ఇచ్చినా అది పంచపక్ష పరిమాణం లాగా అవుతుంది. సో దట్స్ వేర్ వీ ఫాలో అవుట్. ఇట్ ఈస్ ఎ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అండ్ వీ గివ్ 100% రిజల్ట్స్ టు అచీవ్ ఫాస్ట్ ట్రాక్ రికవరీ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. నీ సర్జరీ అనగానే అంటే అది ఏ స్టేజ్లో చేసుకోవచ్చు అంటారు? లైక్ ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి, చేసుకుందాంలే చూద్దాంలే అని ఆప్షన్స్ తీసుకుంటూ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్? మీకు సింపుల్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి మాత్రమే. తెలంగాణలో ఒక్కదానిలో తీసుకుంటే ఒక 1 crore పైన పేషెంట్స్ ఉన్నారు. చాలా మంది భయంతో అపోహలతోటి సర్జరీ చేయించుకోవట్లేదు. ఫెయిల్ అయితే ఏంటి అనేది. ఫెయిల్యూర్ రేటు ఓన్లీ 0.1%, సక్సెస్ రేట్ 99.99. ఈ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఏ కార్ అయినా ఏ యాక్సిడెంట్ అయినా అవ్వే ఛాన్స్ ఉంది. అట్లని చెప్పి ఏం చేయాలి, డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. 80 నుంచి 100 స్పీడ్లో వెళ్ళాలి, 120 స్పీడ్లో వెళ్ళకూడదు. అండ్ ఎదురుగా వస్తున్న వెహికల్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. సో యాక్సిడెంట్ టైమింగ్స్ సార్ మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock ఉంటుందని ప్రికాషన్స్ తీసుకుంటారు. సో దాని తగ్గట్టు ఆల్కహాల్ తీసుకోవద్దు అన్నట్టు డ్రైవర్ ఎట్లా కాషియస్గా ఉంటారో సర్జరీ కూడా అంతే. ఇట్ ఈస్ కంప్లీట్లీ సర్జన్ డిపెండెంట్, పేషెంట్ డిపెండెంట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ డిపెండెంట్. సో మీరు ఎప్పుడు కూడా సన్స్ కానీ మదర్స్ డాటర్స్ కానీ
పేరెంట్స్ ప్రెజర్ చేయొద్దు. యూ కెన్ టేక్ టు డిఫరెంట్ హాస్పిటల్స్. యూ వెయిట్ ఫర్ 3 months 6 months 1 year. మా మదర్కి నేను సర్జరీ చేయాలి ఎప్పటి నుంచో, బట్ షీఈ్ నాట్ రెడీ. ఆమె చూస్తుంది, వచ్చినప్పుడల్లా నా హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తుంది, బాగున్నారు అని చెప్తా ఉంటుంది. సో నౌ షీఈ్ రెడీ. ఇఫ్ షీఈ్ రెడీ, ఇఫ్ ఐ డూ ఇట్, షీల్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే సేమ్ పేషెంట్ అడుక్కుంటే మేము చేయాలి సర్జరీ. ఎప్పుడు కూడా పేషెంట్ ప్రెజరైజ్ చేయొద్దు. చేస్తే దే వోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బెనిఫిట్. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ రోబోటిక్స్ నీ సర్జరీ అంటే ఏంటి, మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, సో మీ దగ్గర ఉన్న అడ్వాన్స్ ఆపరేషన్స్ ఏంటి, అవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ తోటి అండ్ పేషెంట్స్ ఎట్లా హ్యాపీగా వెళ్ళారని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. నీ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్ కోరుకున్నప్పుడే చేస్తారు. అండ్ అలాగే ఓనస్ హాస్పిటల్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న 3 branches ఉన్నాయండి. చంపాపేట్, తుక్కుగూడ, ఉప్పల్లో ఉంటుంది. నియర్ బై హాస్పిటల్ని మీరు అసలు బేఫికర్గా విజిట్ చేయొచ్చు. డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మీరు టైం తీసుకున్న తర్వాతే సర్జరీకి వెళ్ళొచ్చు. సో మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.